వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల శ్రీనివాస్. మన వంటింట్లో వెలిగే ఆ నీలి రంగు మంట వెనుక ప్రపంచ రాజకీయాల ముదురు రంగు కుట్రలు దాగున్నాయా? పొయ్యి వెలిగించాలంటే గ్యాస్ ఉండాలి, కానీ ఆ గ్యాస్ ఇప్పుడు గల్ఫ్ యుద్ధ మేఘాల మధ్య చిక్కుకుంది. ఎల్పిజి ఒక వాయువు కాదు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ విసురుతున్న సవాల్ భారత్ను ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది? స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ బ్లూ ఫ్లేమ్ కాన్స్పిరసీలో ఇప్పుడు చూద్దాం. ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దీనికి రంగు లేదు, రుచి లేదు, కంటికి కనిపించదు, కానీ దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేయగలదు. ఇది గాలిలో దొరికే వాయువు కాదు, ప్రకృతి ప్రసాదించిన ముడి చమురును నిప్పులతో వేడి చేస్తే వచ్చే ఒక అద్భుతం. రిఫైనరీలలో భూమి పొరల నుంచి తీసిన ముడి చమురును భారీ కొలిమిల్లో వేడి చేస్తారు. ఆ వేడికి ఒక్కో ఉష్ణోగ్రత వద్ద ఒక్కో ఇంధనం విడిపోతుంది. అలా పెట్రోల్, డీజిల్తో పాటు బయటకు వచ్చేదే ఈ ఎల్పిజి. ప్రొపేన్, బ్యూటెన్, ఈ రెండు వాయువుల ప్రాణాంతక కలయికే మీ సిలిండర్. ప్రొపేన్ మంటను ఇస్తే బ్యూటెన్ వేడినిస్తుంది. అయితే వీటికి వాసన ఉండదు. పొరపాటున లీక్ అయితే ఊపిరి తీయకముందే ప్రాణాలు తీస్తుంది. అందుకే ఇథైల్ మెర్కాప్టన్ అనే ఒక ఘాటైన రసాయనాన్ని కలిపి గ్యాస్ లీక్ అయితే ప్రాణాలు కాపాడేలా రక్షణ కవచాన్ని తొడుగుతారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక గ్యాస్ వినియోగించే దేశాల్లో ఒకటి. రిలయన్స్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి దిగ్గజాలు మన గడ్డపై గ్యాస్ తయారు చేస్తున్నా మన ఆకలి తీరడం లేదు. మనకు కావాల్సిన గ్యాస్లో 60% పైగా సౌదీ, ఖతార్, కువైట్ నుంచి సముద్ర మార్గంలో రావాల్సిందే. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ప్రపంచం ఇప్పుడు ఒక ఇంధన సంక్షోభం వైపు అడుగులు వేస్తుంది. ఇరాన్ దాడులు, గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలు భారత్కు గ్యాస్ సరఫరా చేసే మార్గాల మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాల్లో అత్యంత కీలకమైన ఈ సన్నని సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసేసింది. దీంతో భారత్కు వచ్చే ముడి చమురు ఆగిపోతుంది. ఫలితం మన రిఫైనరీల్లో ఉత్పత్తి పడిపోయింది. మరోవైపు యుద్ధం బూచి చూపి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లపై ఆంక్షలు, డొమెస్టిక్ గ్యాస్ కొరత ఏర్పడింది. ఒకప్పుడు అరబ్ దేశాలదే ఆధిపత్యం, కానీ అమెరికా షేల్ గ్యాస్ విప్లవంతో సీన్ మారిపోయింది. నేడు ప్రపంచంలోనే నంబర్ 1 ఎల్పిజి ఉత్పత్తిదారు అమెరికా. కానీ మనకు అమెరికా నుంచి తెచ్చుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. గల్ఫ్ సెగ చల్లారకపోతే గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఆ నీలి మంట వెనుక దాగున్న ఈ రాజకీయ చదరంగంలో బలి అవుతున్నది మాత్రం సామాన్యుడే. చూసారుగా, మనం వాడుతున్న ఒక్కో గ్యాస్ సిలిండర్ వెనుక అంతర్జాతీయ కుట్రలు, భౌగోళిక రాజకీయ యుద్ధాలు ఉన్నాయి. మరి ఈ గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోబోతుంది? వేచి చూడాలి.